తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై అయోమయం నెలకొంది. రేషన్ కార్డుల అంశం ప్రకటనలకే పరిమితమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేపు మాపు అంటూ కాలక్షేపం చేస్తుందా? రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుంచి రేషన్ కార్డుల చుట్టూ ముఖ్యమంత్రి సహా మంత్రుల ప్రసంగాలు సాగుతున్నాయి. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామంటూ దాదాపు 15 నెలలుగా ఈ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ సామాన్య ప్రజలను ఊరిస్తోంది ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల కోసం మొదటగా అభయహస్తం పేరుతో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవడంతో మరోసారి దరఖాస్తులు ఆహ్వానించింది. మళ్లీ కొద్ది రోజుల తరువాత ఇది నిరంతర ప్రక్రియ అని, రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ మరో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు ఏపీఎల్, బీపీఎల్ పేరుతో 2 రకాల కార్డులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో నిత్యం దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. అయితే అర్హుల ఎంపిక విషయం మాత్రం ముందుకు వెనక్కి సాగుతోంది. ప్రజలకు అన్ని రకాల పథకాలు అందించడంతో పాటు ఆరోగ్యపరమైన అంశాలను పొందుపరుస్తూ ఒకే కార్డు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కొద్ది రోజుల తరువాత రేషన్ కార్డులు ప్రత్యేకంగా ఇస్తామని ప్రకటించారు. అనంతరం స్మార్ట్ కార్డులు కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం మూడోసారి ప్రకటించింది. అయితే స్మార్ట్ కార్డులని చెబుతున్న సర్కార్ ఇప్పుడు క్యూఆర్ కోడ్తో మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని కొంతమంది అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నా గతంలో గ్రామ సభలు పెట్టి అర్హులను ప్రకటించిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు రాలేదు. ఓవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా, మరోవైపు రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయో అన్న స్పష్టత మాత్రం లేదు. దీంతో ఇప్పట్లో కొత్త రేషన్ కార్డులు వస్తాయో రావో అన్న అనుమానం ప్రజల్లో మొదలైంది.